దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒక విషయాన్ని ఈ బయట మనం కానీ గమనించినట్లయితే క్రైస్తవుల యొక్క విషయంలో క్రైస్తవులు ఒకే విధానంలో కాకుండా రకరకాల డినామినేషన్ల విధానంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకని క్రైస్తవులు, ఒకే బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులు ఎందుకని ఇన్ని రకాల శాఖలుగా, డినామినేషన్లుగా విడిపోవడం జరిగింది? ఏంటి దానికి గల కారణం? ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ యొక్క బైబిల్ మొత్తం 66 గ్రంథాలు, 66 పుస్తకాలు. బైబిల్ మొత్తం కూడా 66 పుస్తకాలతో ఉంచబడింది. ముందు చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి 66 గ్రంథాలకు అది పరిమితం చేయబడింది. అయితే ఈ యొక్క 66 గ్రంథాలు పూర్తయ్యే నాటికి కొన్ని సంవత్సరాలే పట్టింది. బైబిల్లోని మొదటి గ్రంథం రాసే సమయానికి, బైబిల్లోని చివరి గ్రంథం రాసే సమయానికి చాలా టైం గ్యాప్ ఉంది, నాగరికత గ్యాప్ ఉంది, భాష విధానం గ్యాప్ ఉంది, పరిస్థితుల మార్పు ఉంది. దేవుడు ఎవరి చేత ఏ గ్రంథాన్ని రాయించాడో ఆ కాలంలో వారికి ఎంతవరకు బయలుపరచబడిందో, అవసరమో అంతవరకు వారి ద్వారా ఆ గ్రంథంలో మాట్లాడాడు. ఇక ఒక్కో గ్రంథం వచ్చే కొద్దీ కొంత సమాచారం అందించబడుతూ వచ్చింది, చివరి యొక్క 66వ గ్రంథము వరకు కూడా. పాత నిబంధనలో కూడా ఉంది 66 పుస్తకాలలో ఉన్న సమాచారము కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో కూడా ఉంది. అయితే పరిపూర్ణంగా కొత్త నిబంధనలో సర్వము తెలియచేయబడుతుంది. క్రొత్త నిబంధన పూర్తయ్యేసరికి దేవుని యొక్క ప్రణాళిక కొత్త నిబంధన పూర్తవడంతో బయలుపరచబడింది. మరి పాత నిబంధన మాత్రమే కలిగిన వారు అంతవరకే మాట్లాడతారు. పాత నిబంధనను కలిగిన వారు చదివేవారు. క్రొత్త నిబంధన మాత్రమే చదివేవారు క్రొత్త నిబంధన గురించి మాత్రమే మాట్లాడతారు. 66 పుస్తకాలు పరిశీలించిన వాళ్ళు వారికి అర్థమైనంత వరకు మాట్లాడతారు. ఈ యొక్క 66 పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశీలించిన వారు వారికి అర్థమైనట్లుగా మాట్లాడతారు. వారికి అర్థమైనట్లుగా మాట్లాడుట వలన డినామినేషన్లు అనేవి వచ్చాయి, భేదాభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు. కొత్త నిబంధన మాత్రమే తీసుకొని మాట్లాడేవాళ్ళు అందులోనిదే కరెక్ట్ అంటారు. పాత నిబంధన మాత్రమే తీసుకొని మాట్లాడేవాళ్ళు అందులోనే కరెక్ట్ అంటారు. మరి ఈ డినామినేషన్లు ఇవన్నీ కూడా రావడానికి కారణము చూడండి, ఎన్ని కారణాలు ఉన్నాయో. ప్రేమన్న దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక 2 వచనాలు మనం చూద్దాం. బైబిల్లో 2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. యోగ్యులు
ఎవరైతే యోగ్యులో వాళ్ళు మాట్లాడింది కరెక్ట్, ఎవరైతే యోగ్యులు కాదో వారు మాట్లాడింది తప్పు. యోగ్యులు అయిన వారు చెప్పిన బోధ ఉంది, యోగ్యులు కాని వారు చెప్పిన బోధ ఉంది మన ముందు. కానీ బైబిల్ మాత్రం ఒకటే, గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఒకటే. ఈ 66 పుస్తకాలలో ఏ తప్పు లేదు. ఈ 66 పుస్తకాలలో అర్థం కాకుండా తమ సొంత అభిప్రాయాలు చెప్పిన వారిలో తప్పు ఉంది, వారి బోధల్లో తప్పు ఉంది, బైబిల్లో తప్పు లేదు. అయితే యోగ్యులు ఎవరో కనబడను నిమిత్తము మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అన్నాడు. యోగ్యులు అంటే ఏంటి, యోగ్యత అంటే ఏంటి ఆలోచిస్తే, యోగ్యులు చెప్పిందే సత్యం అవుతుంది, ఆ యోగ్యులు చెప్పిందే కరెక్ట్ అనడానికి మనం తీసుకోవాలి. మరి ఏంటి ఆ యోగ్యత, ఏంటి ఆ యోగ్యులు అంటే చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. యోగ్యులు అంటే ఎవరంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగిన వారు యోగ్యులు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన వాళ్ళు యోగ్యులు. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారో ఆ బోధ సత్యము. మరి అందరూ చెప్పుకుంటున్నారు మేము పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము, మాలో నుండి కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ అయితే 2 రకాలుగా మాట్లాడతాడా? మాట్లాడు. కనుక ఇక్కడ యోగ్యులు లేనందువలన, కానందువలన బోధ డినామినేషన్లు ఏర్పడ్డాయి. పరిశుద్ధాత్ముడు నేర్పించి బోధింపజేస్తాడట, తెలియజేస్తాడట, సర్వసత్యంలోకి నడిపిస్తాడట. ఏది సత్యమో ఏది అసత్యమో పరిశుద్ధాత్ముడే తెలియచేస్తాడు, బోధిస్తాడు. అసలు ఒక వ్యక్తి బోధ చెయ్యాలి, దేవుని వాక్యములోని సత్యము చెప్పాలి అంటే మొదట అతడు పరిశుద్ధాత్మ వలన ఉన్నవాడే ఉండాలి. ఆ చెప్పబడే అంశము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక అంశము ముందు ఆ చెప్పే వ్యక్తికి పరిశుద్ధాత్ముడు నేర్పించుండాలి, పరిశుద్ధాత్ముడు బోధించుండాలి. ఆ పరిశుద్ధాత్ముడు బోధించే బోధ ఇతడు బోధించే వాడే ఉండాలి. అప్పుడే ఆ బోధ సత్యం అవుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే బోధించలేదో వారు బోధించే బోధ అంతా కూడా తప్పు అవుతుంది. అది అయోగ్యమైన బోధ అవుతుంది, యోగ్యము కాని బోధ అవుతుంది. కనుక పరిశుద్ధాత్ముడితో ఎవరైతే బోధిస్తున్నారో వారి బోధ అంతా ఒకటేగా ఉంటుంది. ఎందుకంటే సత్యం ఒకటే, పరిశుద్ధాత్ముడు ఒకే రకంగా బోధిస్తాడు. ఒక చోట ఇంకొక రకంగా, ఒక చోట అవునని ఒక చోట కాదని అలాగేముండదు. పరిశుద్ధాత్ముడు సత్యమే బోధిస్తాడు. ప్రతి వచనానికి సత్యమే, నిజమే కనెక్ట్ అయి ఉంటుంది, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, యోగ్యులెవరో కనబడు నిమిత్తము ఈ భిన్నాభిప్రాయాలు వచ్చాయని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్మ ఎవరితో అయితే మాట్లాడి నేర్పిస్తాడో ఆ పరిశుద్ధాత్ముడు నేర్పించిన వాడే పరిశుద్ధాత్మ ద్వారా బోధించేవాడే సత్యాన్ని బోధిస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కనుక రకరకాల బోధలు మనం లోకంలో చూసాం. ఈ రకరకాల బోధల నడుమ సత్యబోధ ఉంది. ఈ రకరకాల డినామినేషన్ల మధ్య పరిశుద్ధాత్మ తెలియజేసిన సత్యము ఉంది. మరి ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి అంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆయన కొరకు ఈ యొక్క హృదయాన్ని సిద్ధం చేసుకొని
ఎవరైతే హృదయాన్ని శుద్ధం చేసుకొని దేవుని వాక్యం కొరకు, సత్యము కొరకు, నీతి కొరకు బ్రతకాలని ప్రార్థనాపూర్వకంగా మంచి మనసుతో తెలుసుకోవాలనుకుంటారో వారిలోకి ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వచ్చి సత్యాన్ని తెలియజేస్తాడు. అలా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన మాటలు మాత్రమే సత్యము. అలాంటి బోధలే సత్యము. కనుక లోకంలో అబద్ధ బోధకులు ఎంతోమంది ఉన్నారు. అయోగ్యులుగా ఉన్నవారు బైబిల్ చేత పట్టుకొని బతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం కాదు, బతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేరు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలియకుండానే, బైబిల్ తెలియకుండానే పాస్టర్లుగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పాస్టర్లుగానే పిలువబడుతున్న వారు ఉన్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి ఆ మాట దేవుడు అతనితో చెప్పినట్టు ఉండాలి. దేవుడు ఎవరితో చెప్తాడో ఆ చెప్పే వ్యక్తి దేవుడి మాటే కరెక్ట్గా చెప్తే అది దైవబోధ అవుతుంది. కనుక ఇన్ని విధానాలుగా ఈ పరిస్థితి ఉంది. ఇన్ని విధాలుగా పరిస్థితి ఉంది కాబట్టి మంచి హృదయంతో, ఒకవేళ మనకు తెలియకపోతే తెలుసుకోవాలన్న హృదయంతో, చూడండి కొంతమంది కొన్ని సిద్ధాంతాలు, అయోగ్యులు సిద్ధాంతాలు కొన్ని ప్రతిపాదించేస్తున్నారు. దాన్ని పట్టుకునే వాళ్ళు ఇక 100 మంది అయినా ఆ బోధలోనే ఉంటారు. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినోడు చచ్చిపోయి ఉంటాడు, కానీ దాన్ని పట్టుకొని ఉంటారు. మా సిద్ధాంతమే కరెక్ట్, మా సిద్ధాంతమే కరెక్ట్. ఇలా రకరకాల మానవులు కల్పించినటువంటి పద్ధతులు, బోధలు ఈ లోకంలో ప్రవేశించాయి సాతాను ద్వారా. గ్రంథం ఒక్కటే, కానీ ఆ గ్రంథంలోని సారాంశము కూడా ఉంది. గ్రంథంలోని సత్యము కూడా పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడుతుంది. మరి ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా 2 గ్రూపులు అయితే ఉన్నాయి. ఒకటి అయోగ్యమైన బోధ కలిగిన గ్రూపు, రెండోది యోగ్యత కలిగిన గ్రూపు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కొంతమంది మంచిగానే ప్రయత్నించే సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని పరిపూర్ణంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవక, తెలియకుండా ఏదో కొంత తెలిసిన సమాచారంతో బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలియకుండా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తెలియకుండా బోధించే వారి వలన కూడా కొన్ని సమస్యలు వచ్చేసినాయి. చూసారా? ఒకవేళ మంచి వ్యక్తిత్వం ఉండొచ్చు, మంచి మనసు ఉండొచ్చు, కానీ తెలియకుండానే ఏదో ఒకటి మాట్లాడేసేయాలని మాట్లాడే వారి వలన కూడా ఈ సమస్యలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఎలాగా అంటే అది కనెక్ట్ అవుతుంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన వాక్యము, సత్యము అన్నది ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా మాట్లాడుతాడో ఆ మాట్లాడే వ్యక్తి, పరిశుద్ధాత్మ వినేవానిలో కూడా ఉండాలి. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ పరిశుద్ధాత్ముని ద్వారా వినే వ్యక్తి కూడా దాన్ని గ్రహించగలడు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాలి, పరిశుద్ధాత్మ ద్వారా వినాలి. ఇలా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉన్న వ్యక్తులది ఒక బోధ అవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు లేకుండా వింటున్న, బోధిస్తున్న వ్యక్తులది ఇంకొక బోధ, ఇంకొక అభిప్రాయం అవుతుంది. ఇలా భిన్న అభిప్రాయాలు అవుతాయి. కొరంథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టుగా, యోగ్యులెవరో కనబడు నిమిత్తము మీలో భిన్నాభిప్రాయములు ఉండక మానవు. బైబిలే చెబుతుంది. అంటే యోగ్యతను బట్టి మాట బోధ. అవును, మన క్యారెక్టర్ బాగుందనుకో మాట కూడా నిజంగానే వస్తుంది. మన క్యారెక్టర్ బాగలేదనుకో అబద్ధం వస్తుంది. అబద్ధాన్ని నిజంలాగా మాట్లాడుతుంటాం, గట్టిగా చెప్పి, గట్టిగా బల్లగొద్ది, నేను ఆ తప్పు చేయలేదు, నేను ఆ తప్పు చేసి కూడా అంటుంటారు. మరి గట్టిగానే చెప్తుంటారు వాళ్ళు. మనకేమనిపిస్తుంది? ఇతను ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఇతను తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. కానీ దేవునికి తెలుసు.
ప్రేమ దేవుని బిడ్డారు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే వారికి లోపల ఉన్న పరిశుద్ధాత్మ అది తప్పు బోధ అని కూడా తెలియజేస్తాడు. కానీ సాతాను అనుచరులు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే వారి బోధను కూడా తప్పు బోధ అంటారు. అది వాళ్ళ పని. అయోగ్యులు కదా, సాతాను అనుచరులు కదా. కనుక ఇలా రకరకాలుగా భిన్న విషయాలు కలిగి డినామినేషన్లు బయటకు వచ్చాయి. ఒకటైతే కరెక్ట్, మన హృదయంలో యథార్థంగా యోగ్యంగా మనం ఉంటే దేవుడు మనకి సత్యాన్ని తెలియచేయడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మనం తెలుసుకోవాలనే బైబిల్ని అనుగ్రహించాడు. కనుక దేవుడు అయితే ఖచ్చితంగా మనకు తెలియచేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు మనకైతే బోధిస్తాడు. ఖచ్చితంగా మన హృదయము సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ యొక్క వాక్యమే సత్యము. ఆ వాక్యములో ఉన్న సత్యము నేను అర్థం కావాలి అంటే ప్రభు, నీవు మాత్రమే నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియచేస్తేనే అది అర్థమవుతుంది. కనుక నాయన, నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో నివసించాలి, మాకు తెలియచేయాలి అంటే మా హృదయం యోగ్యంగా, మనసు యోగ్యంగా ఉండాలి. కనుక నాయన, అట్టి మనసుతో, అట్టి యోగ్యతతో మాట్లాడే మాటలే సత్యమైన బోధలు అని చెప్పి నువ్వు తెలియచేస్తున్నావు. తండ్రి, యోగ్యత లేకుండా ఎన్నో బోధలు బయలుదేరాయి, ఎన్నో డెనామినేషన్లు బయలుదేరాయి. కనుక తండ్రి, ప్రతి ఒక్కరు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, మేమందరం కూడా యోగ్యమైన మనస్సుతో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి అందరం ఏకంగా ఉండేటట్లుగా దీవించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.